అడుగుతున్నాం. కొంతకాలం క్రితం ఉత్తర కాశీ క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. ఉత్తర కాశీ అంటే చాలా మందికి అవగాహన ఉండి ఉంటుంది. హిమాలయాల్లో గంగోత్రికి సమీపంలో ఉంటుంది. అక్కడ 2 పర్యాయాలు వెళ్ళడం జరిగింది. ఒక పర్యాయం 10 పూటలు అక్కడ వివేక చూడమని ప్రవచనం చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎంతమంది మహనీయుల్ని కలుసుకోవడం గొప్ప అనుభూతి. అంటే మనకు తెలియకుండా ఎందరో సిద్ధులు ఉన్నారు అని తెలుసుకోవాలి. ఇక్కడ అలాంటి సిద్ధులందరూ సంచరించే చోటు అది. పైగా సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి సిద్ధ పురుషులు చాలామంది ఉన్నారు. వారి పని ఏమిటి అంటే అద్వైత వేదాంతం నిరంతరం బోధించడమే వారి యొక్క పని. అలాంటి వారిని కూడా దర్శించుకున్నాం. ఆ ముచ్చట తీరక మళ్ళీ కొన్నాళ్ళు ఉత్తర కాశీలో ఉందామని వెళ్ళి ఆ ఉన్నప్పుడు అక్కడ ప్రాంతాలని దర్శిస్తూ కేదారఖండం స్కాంద పురాణంలో ఉన్నటువంటి గ్రంథంలో ఉత్తర కాశీ గురించి చెప్పింది విని దాని ప్రకారంగా గంగానదీ తీరంలో ఉన్నటువంటి ఉత్తర కాశీలో ఒక్కొక్క చోటు చూడగా అక్కడున్న శివునిపై ఒక కీర్తన వచ్చినది. ఆ కీర్తన ఇప్పుడు పాడబోతున్నది. ఉత్తర కాశీ అని ఎందుకు పేరు పెట్టారంటే మనకు కాశీ వారణాసి క్షేత్రం అందరికీ తెలిసినది. అది మనకు ఉత్తరాన్న ఉంది. దానికి కూడా ఉత్తరాన ఉంది ఉత్తర కాశీ. ఈ ఉత్తర కాశీలో విశ్వనాథుడు స్వయంభూ జ్యోతిర్లింగం. ఇదొక ప్రత్యేకత. రెండవది, కాశీలో ఎలాగైతే ఒకవైపు వరణ ఒకవైపు అసి మధ్యలో గంగ ఉంటాయో ఇక్కడ కూడా అసి వరణ నదులు ఉంటాయి. అంటే ఇవి ప్రవహించకుండా అక్కడికి ఇదే తీరులో వస్తాయి. అంతవరకు ఒక దారిలో వెళ్తున్న గంగ సరిగ్గా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఉత్తరం వైపు తిరుగుతుందండి. ఎలాగైతే కాశీలో ఉత్తరవాహిని గంగ ఉన్నదో ఉత్తర కాశీలో కూడా గంగ ఉత్తరవాహిని అయింది. దానికి అసివరణ నదుల మధ్యలో ఉంది కనుకనే అటు వారణాసి ఎలాగో ఇటు ఇది కూడా అదే మరొక వారణాసి అనుకోవాలి. కనుక వారణాసి కాశీ పేరు సరిపోతున్నాయి. ఇక్కడున్న అమ్మవారి పేరు అన్నపూర్ణాదేవి, మహాశక్తిది. అక్కడ కాలభైరవుడు అయితే ఇక్కడ ఆనంద భైరవుడు ఉంటాడు. ఇక్కడ స్వామి పేరు విశ్వనాథ జ్యోతిర్లింగమే. కనుక విశ్వనాథో విజయతేతరాం అనే మాట అక్కడ కనబడుతున్నది. అయితే మన కాశీలో విశ్వనాథుడు మన కంటికి కనబడిన జ్యోతి రూపంగా ఉంటాడు. కానీ కంటికి కనబడే ఒక జ్యోతిర్లింగం ఇది వరకు ముష్కరుల చేత అది ధ్వంసం చేయబడింది. మళ్ళీ అహల్యాబాల్ భాయ్ ఓల్కార్ వల్ల మనం ప్రస్తుతం నమస్కరిస్తున్న విశ్వనాథ జ్యోతిర్లింగం మనకి లభించింది. మళ్ళీ అంటే ఆ తల్లి ప్రతిష్ఠ చేయించినటువంటి లింగంలోకి ఆ అదృశ్యమైన జ్యోతి ప్రవేశించి ఇప్పుడు మనం నమస్కరించుకుంటున్నాం. కానీ ఉత్తర కాశీలో ఉన్నది ఏది స్వయంభూగా వచ్చిందో అదే లింగం ఉన్నదండి. కానీ ఉత్తర కాశీ చాలా విశేషమైనది. దీనికి మరొక పేరు సౌమ్య కాశీ. ఈ 2 నామాలు మన పురాణాల్లోనే కనబడతాయి. ఎందుకంటే అక్కడ సౌమ్య లక్షణం ఉంటుంది, ఒక శాంతి అక్కడ కనబడుతూ ఉంటుంది. మన కాశీ మహాక్షేత్రంలో నగర వాతావరణం ఉన్నప్పటికీ ఇక్కడ చూస్తే ఒక తపోభూమిలా అత్యంత పవిత్రంగా ఉంటుంది. అలాంటి సౌమ్య కాశీ దగ్గర పర్వతం పేరు వారణ పర్వతం. వారణావతం అనే పర్వతం పేరు. వారణావత పర్వతం పేరు పెరగానే చాలా మంది గుర్తు రావాలి. మహాభారతంలో లాక్షాగృహం లక్క ఇల్లు కట్టించిన చోటు వారణావతం. అప్పటికే అక్కడ ఒక పట్టణం ఉంది. పాండవులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆదరించారు. అక్కడ ఈ లాక్షాగృహం అనేది అక్కడే ఉండేది. అంటే లక్క ఇల్లు దహనమైంది కథ మనకు తెలుసు, జరిగిన చోటు. ఇప్పటికీ లాక్షేశ్వరుడు అనే పేరుతో ఆ లక్క ఇల్లు దహనమైన చోట మరొక శివక్షేత్రం ఉంది. అది కానీ వారణావత క్షేత్రం అంత గొప్పది. పైగా వారణావత పర్వతానికి పరిక్రమ కూడా చేసేటువంటి పద్ధతి ఉన్నది, అంత పవిత్రమైనది. అక్కడ అమ్మవారి పేరు రాజరాజేశ్వరి అనే శక్తిగా ఉంటుంది అనే విషయం స్కాంద పురాణం చెప్తున్న అంశం. కనుక ఆ పురాణంలో చెప్పిన అంశముల్ని అక్కడ చూస్తూ ఆ భావనతో రచించిన కీర్తన మొత్తం అందులో ఉన్నవన్నీ చిన్న చిన్న మాటలతో పొదిగిస్తూ రచించిన సంస్కృతి కీర్తన శ్రీ సౌమ్య కాశీశం ఆశ్రయామి. శ్రీ సౌమ్య కాశీశం ఆశ్రయామి అనే పల్లవతో మొదలయ్యి వాసితం ఏన సర్వం తమీశ్వర్. అది ఉపనిషత్తులు చదవబడే చోటు గనక అక్కడ ఒక శివలింగం ఉందండి. గొప్ప ఆశ్చర్యకరమైన అంశం. అందరికి ఆసక్తి ఉంటుందని కొద్ది విషయంలోకి వెళ్తున్నాను. అది ఎక్కడో ఒక ప్రాంతంలోని మహాపురుషుడు నర్మదా నదీ తీరంలో స్నానం చేస్తూ ఉంటే ఆ నర్మదలో దొరికింది ఆ లింగం. శివుడు ముందు రోజు రాత్రి చెప్పేటానికి నా లింగం అక్కడ దొరుకుతుంది, అది నువ్వు తీసుకెళ్లి ఉత్తర కాశీలో పెట్టు. ఒకటే నియమం, రోజు అక్కడికి వేదాంతం వినిపించాలన్నట్టు శివుడు. ఇప్పటికీ అక్కడ నిరంతరం వేదాంత పఠనం జరుగుతూ ఉంటుందండి. అందుకే అది వేదాంత భూమి. వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ పరమేశ్వర తత్వాన్ని ఇందులో చిన్న చిన్న వాక్యాలతో పెట్టడం జరిగింది. అవేమిటని నేను వ్యాఖ్యానిస్తే ప్రవచనం అయిపోతుంది కనుక అంత వెళ్ళట్లేదు. కానీ క్లుప్తంగా
వాసితం ఏన సర్వం తమీశ్వరం. సర్వం ఏన వాసితం, ఏది మొత్తం ఎవరి చేత ఈ విశ్వం వ్యాపించబడిందో ఆ ఈశ్వరుడైన సౌమ్యకాశీశ్వరుడికి నమస్కారం. ఇది ఈశావాస్యమిదం సర్వం అనే మంత్రం నుంచి స్వీకరించింది. అక్కడ గంగ ఉత్తర పథానుగా, ఉత్తమ సురాపగా, ఉత్తర పథ అనుగా అంటే ఉత్తరం దిక్కును ప్రవహిస్తున్న ఉత్తమ సురాపగా సర్వోత్కృష్టమైనటువంటి దేవనది. తత్తీరవాసం లసత్తాపసర్చితం, ఆ తీరములో తపస్సుల చేత పూజింపబడుతున్న స్వామి చిత్తత్వమద్వయం శ్రీ మరకట ప్రభం. చిత్తత్వం అంటే సచ్చిదానంద స్వరూపుడైన శివుడు అతడు. మరకట ప్రభం, ఇది కూడా పురాణంలో వర్ణించబడుతుంది. మరకత శిల రూపంతో ఉంటాడు స్వామి అక్కడ, స్వయంభూ రూపంతో. అంటే మరకట ప్రభం. చిత్తాతిగం సదా శివలింగమద్వయం. చిత్తాతిగం అంటే మనస్సుకు కూడా అతీతమైనటువంటి శివతత్వం. ఆ శివుడు సర్వము తనలో లీనం చేసుకునేవాడు, సర్వమునందు తాను లీనమై ఉన్నవాడు కనుక అది లింగం అని పేరు వచ్చింది. అందుకే లింగమద్వయం. వారణావత మహాపర్వత క్షేత్రే, అది వారణావతం అనే పర్వత క్షేత్రం. అక్కడ తారస్వరూప వేదాంత తాత్పర్యం. ఆయన తారస్వరూపుడు. తారం అంటే ఓంకారస్తార అని వేదం చెప్తోంది. ప్రణవస్వరూపుడు ఆయన. అందుకే తారక బ్రహ్మ మంత్రాన్ని ఉపదేశిస్తాడు తనువు చాలించిన వారికి. అక్కడ మామూలుగా మనం తెలిసిన వారాణసి క్షేత్రంలో ఎలా చేస్తారు, ఇక్కడ కూడా అలాగే చేస్తారు, పురాణములు చెప్తున్నాయి కనుకనే తారస్వరూప వేదాంత తాత్పర్యం శ్రీరాజ రాజేశ్వరి శక్తియుక్తం. అక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి అని కేదారఖండం చెప్తుంది. ఇది అక్కడ స్థానికులకు ఆ విషయం తెలియదు, కానీ గ్రంథంలో ఆ విషయం ఉన్నది. సారం పరాత్పరం, సారం సర్వజగత్ సారమే పరమేశ్వరుడు. ఇది ఎలా అంటే ఒక బత్తాయి పండులో సారం దాని రసం. ఈ ప్రపంచం అనే ఫలంలో పరమాత్మయే సారము, లేకపోతే ఇదంతా కూడా నిర్జీవం. ఇది తెలుసుకోండి. అంటే పరమేశ్వరుడు ఎవరు అంటే ఇప్పటికీ మన ఉత్తరాదిలో స్వామికి ఆహారతిస్తూ సంసార సారం భుజగేంద్రహారం అంటారు. ఇక్కడ సంసారం అంటే విశ్వం, విశ్వానికి సారమే విశ్వేశ్వరుడు. ఆ విశ్వేశ్వర స్వరూపమే అక్కడ ఉన్నది అని చెప్తూ అలాంటి షణ్ముఖుల చేత ఆరాధింపబడే సౌమ్య కాశీసుని ఆశ్రయిస్తున్నాను అనేటువంటి కీర్తన ఇప్పుడు పాడబోతున్నారు.